నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం వేల ఎకరాల భూమిని దానం చేసి ఆ రోజుల్లోనే లక్షలాది రూపాయల ప్రాజెక్టు కోసం సహాయం చేసి ప్రాజెక్టు నిర్మాణానికి కీలక పాత్ర వహించిన రాజావారు పల్నాడు ప్రజలందరూ ఆయనకి రుణపడి ఉంటారు. ఆయన్ని శాశ్వతంగా హృదయంలో దేవునిగా కొలుస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూలం ఆయనే. ఆయన గురించి తెలుసుకుందామా? ఆ మహానుభావుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నల్గొండ, గుంటూరు, ఖమ్మం, కృష్ణా జిల్లాలలో ఈరోజు ప్రజలు సుభిక్షంగా పాడి పంటలతో ఉన్నారంటే ఆయనే కారణం. వంశపారంపర్యంగా వచ్చిన రాజరేఖంతో తృప్తి చెందలేదు. ప్రజలకు 10 కాలాలు ఉపయోగపడాలన్న ధ్యేయంతో, మంచి ఉద్దేశంతో తన సొంత ఖర్చులతో ఊరు తిరిగి రైతులను చైతన్యం చేసి కృష్ణా ఫార్మర్స్ సొసైటీని స్థాపించి నాగార్జున సాగర్ వద్ద అంటే నందికొండ వద్ద ఆనకట్ట కడితే బహుళార్థ సాధకంగా ఉపయోగపడి ఆ నీటితో పంటలు పండించుకొని కరువులు దూరం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి అయ్యి తెలుగు నేల అన్నపూర్ణగా భారతదేశ ధాన్యాగారంగా మారుతుందని తలచి ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు భావించి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించి నాగార్జున సాగర్ నిర్మాణంపై పాలకుల దృష్టి పడేలా చేశాడు ఆయన. ఈలోగా దేశానికి స్వతంత్రం రావడంతో కేంద్ర ప్రభుత్వం వద్దకి రైతుల్ని పెద్ద సంఖ్యలో తీసుకెళ్లి గాంధీజీ గారికి, నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి, పటేల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు పరిశీలనకి ఒక కోస్లా కమిటీని నియమించింది. ఆనాడు కీకారణ్యంగా ఉన్న ప్రాజెక్టు ప్రదేశానికి తన సొంత ఖర్చులతో విజయవాడ నుండి దారి నిర్మించి వారికి ఆ ప్రదేశాన్ని, అక్కడ కృష్ణమ్మ జలసిరిని చూపి ఆ కమిటీని ఒప్పించి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారితో 1955లో నాగార్జున సాగర్ నిర్మాణానికి పునాది రాయి వేయించి పూర్తయ్యే వరకు పర్యవేక్షించాడు ఆ మహానుభావుడు. దేశంలోనే ఓ పెద్ద బహుళార్థక ప్రాజెక్టు నిర్మింపచేసిన ఆ మహానుభావుడి వల్లే ఈ 4 జిల్లాల్లో ప్రజలు రోజు అన్నం తింటున్నారు. ఆ మహానుభావుడి పూర్తి పేరు గౌరవ శ్రీ రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. జగ్గయ్యపేట వద్ద గల ముత్యాల సంస్థానాధీశుడు. మనందరి దేవుడు. మనం తినే ప్రతి మెతుకులో ఆయన్ని స్మరించుకోవాలి. ఆయన గాథను పిల్లలకు చెప్పండి, మిత్రులతో పంచుకోండి. 1972లో స్వర్గస్థులైన శ్రీ రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారికి ఇవే నక్షత్ర మీడియా తరపున నివాళులు.